దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 34వ కీర్తన 14వ వచనము అందరూ కలిసి చదువుకుందాం. కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానము వెదకి. చాలు. ఈ వెదకుట అనే మాట పలు రకాలుగా మనల్ని ఆలోచనలోనికి తీసుకొని వెళ్తుంది. వెదకుట ఏదైనా పోగొట్టుపోయిన వస్తువును గురించి వెదుకుట, ఇంటికి రాక అడవిలోనే నిలిచిన పశువులను గూర్చి వెదకుట, తప్పిపోయిన పిల్లలను వెదకుట, లేక ఇంట్లో జగడమాడి కొన్నిసార్లు ఇల్లిడిచిపో అని అంటారు పిల్లలని. అంటే చిన్న పిల్లల్ని కాదు, వయసు వచ్చిన వారిని. వాడు ఇల్లిడిచిపోతాడు. ఒకరోజు 2 రోజులు రాకపోతే వెతికేకి మొదలు పెడతారు. కోపంతో ఏడన్న పడి సాయిపో అంటాడు మగుడు అంటే భర్త. ఆమె కనపడదు ఒక రోజంతా. ఆమెను వెతుకుతారు. కొట్లాడి జగడమాడి భార్యతో భర్త కూడా ఇల్లు వదిలిపోతాడు. అతన్ని కూడా వెతుకుతారు. మనం ఏదైనా షాపుకి వెళ్ళినప్పుడు డిజైన్ గుడ్డలు, బట్టలు మంచిది వెతుకుతాము. మానవుడు ప్రతిదీ వెతుకుతున్నాడు. వెదకనిదంటూ లేదు. ఇక్కడ దొరకదు ఈ అంగట్లో అంటే ఇంకొక అంగడికి వెళ్ళి వెతుకుతారు. ఈ సంతలో ఇది దొరకదు అంటే మరొక సంతకి వెళ్తారు. ఈరోజు ఈ పని కాలేదు అంటే ఆ పని కొరకు మరొక దినాన్ని వెతుకుతాడు. కానీ ఇక్కడ పరిశుద్ధ గ్రంథము మనకు బోధించేది ఏమిటి అని అంటే, సమాధానమును వెదకి దానిని వెంటాడాలి అని చెప్తున్నాడు. సమాధానమును వెదకి. ఇది అంగడిలో దొరికేది కాదు, బంధువుల దగ్గర దొరికేది కాదు. ఈ సమాధానము స్నేహితుల దగ్గర దొరికేది కాదు. భార్యకు భర్త దగ్గర దొరకదు సమాధానం. భర్తకు భార్య దగ్గర దొరకదు. భార్య భర్తలకు పిల్లల దగ్గర దొరకదు. లేక బంధువులకు మరి యొక్క బంధువుల దగ్గర దొరకదు. ఇది అధికారుల దగ్గర దొరకదు, పరిపాలకుల దగ్గర, అధ్యక్షుల వారి దగ్గర దొరకదు. ఇది సమాధానమును వెదకి దానిని వెంబడించాలి, పరిగెత్తాలి, వెంటాడాలి. సమాధానం. జీవితంలో మనిషి ఏది పొందినప్పటికీ సమాధానము చాలా ప్రాముఖ్యము. సమాధానము లేని బ్రతుకు అది బ్రతుకు కాదు, అది వ్యర్థము. ప్రభువైన యేసు క్రీస్తు ఈ లోకమునకు వచ్చింది సమాధానమును ఇవ్వడానికే. సువార్తలలో 4 సువార్తలలో అక్కడక్కడ ఇట్లా ఉంది మాట, నేను సమాధానమును పంపుటకు రాలేదు, అగ్నినే వేయవచ్చితిని, అది ఇదివరకు రగులుకొని ఉండవలెను. ఆ మాటలను ఆధారం చేసుకొని అర్థం చేసుకోకుండా సందర్భం ఏమిటి, ఆ యొక్క ఆ యొక్క పరిస్థితి ఏమిటి అనేది అర్థం చేసుకోకుండా యేసు ప్రభు సమాధానమును పంపుటకు రాలేదు. అట్లయితే ఆయన రంకులు పెట్టడానికి వచ్చినాడా అనా? దేవుడు రంకులోడైతే ఇంకెందుకు, మనమే రంకులోళ్ళము. రంకులోడు జమ అయితే ఎక్కువైతాయా తక్కువైతాయా? కాబట్టి ఎక్కడ చూసిన భూమి మీద నమ్మిన వారి దగ్గర కానీ నమ్మని వారి దగ్గర కానీ సమాధానం కొదువై ఉంది. వాస్తవంగా వెతకాల్సింది సమాధానం. ఎక్కడుంది అది సమాధానము అని అంటే, అది ఆదాము దగ్గరనే పోగొట్టుకొని పోయింది. కనుక మనం ఒకసారి ఆలోచన చేస్తే చూడండి, ఒకసారి తిమోతి పత్రిక కొత్తము
తిమోతి పత్రిక తీయండి. తిమోతి 2వ అధ్యాయము 22వ వచనములో చివరి లైన్, 22వ వచనములో చివరి లైన్, సమాధానమును వెంటాడుము ఉందా? పెన్ ఉంటే రౌండ్ చేసుకోండి. దొరికిందన్నా? వెంటాడుము, పరిగెత్తాలి నువ్వు సమాధానం కొరకు. దేనినో పొందుకొని సమాధానం పొందాలని చూస్తావు, అలా దొరకదు. అది ప్రభువైన యేసు క్రీస్తు మాటకు లోబడి ఆయన చిత్తమును అనుసరించినప్పుడు ఇది చాలా కష్టమండి, చాలా కష్టం. ఎంత కష్టం అంటే అంత కష్టం. సమాధానము అనేది నువ్వు అనుకున్నట్లు దొరికేది కాదు. ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడి. చాలాసార్లు విన్నాం మనం. అయినా మరొకసారి ఈ మాట మన ముందుకు వచ్చింది. సమాధానమును వెంటాడుము, వెంబడించుము, సమాధానము కొరకు పరిగెత్తుము. మనకు పార్కర్ సార్ తెలుసు, పైల్మాన్ పార్కర్ సార్ మనకు బాగా తెలుసు. ఆయన పైల్మాన్, కుస్తీ. ఎన్ని కుస్తీలలో గెలిచినా ఆయనకు సమాధానం లేదట. మరలా సత్యాన్వేషణ చేసేవాడు ఎక్కడ దొరుకుతుంది సమాధానం అని. గురువుల దగ్గరకు వెళ్ళాడు, పెద్ద పెద్ద ఎందరి దగ్గరకు వెళ్ళాడు, కానీ చివరికి ఆ సమాధానం పరిశుద్ధ గ్రంథంలో చూశాడు ఆయన. వాస్తవంగా సమాధానము అనేది కష్టములో సమాధానము, నష్టములో సమాధానము, శ్రమలలో సమాధానము, బాధలలో సమాధానము, ఇరుకులలో సమాధానము, ఇబ్బందులలో సమాధానము, కొడుకులు నిందించినప్పుడు సమాధానము, కోడన్లు నిందించినప్పుడు సమాధానము, బంధువులు నిందించి వెలివేసినప్పుడు సమాధానము, ధనము లేనప్పుడు సమాధానము, ధనము ఉన్నప్పుడు సమాధానము, ఇల్లు ఉన్నప్పుడు సమాధానము, ఇల్లు లేనప్పుడు సమాధానము, ఆరోగ్యం ఉన్నప్పుడు సమాధానము, ఆరోగ్యము లేనప్పుడు సమాధానము, పొలములో పంట ఉన్నప్పుడు సమాధానము, పొలములో పంట లేనప్పుడు సమాధానం, ఎద్దులు ఉన్నప్పుడు సమాధానము, ఎద్దులు లేనప్పుడు సమాధానం. ఇది సాధ్యమా? అయితే ప్రభు అయిన యేసు క్రీస్తు చిత్తమునకు, ప్రభు అయిన యేసు క్రీస్తుకు లోబడినప్పుడు, ఆయన మాటకు లోబడినప్పుడు వాస్తవంగా ఇది సులభమే. లోకమును చూస్తే కష్టము, బంధువులను చూస్తే కష్టము, వయస్సును చూస్తే కష్టము. నేను ఇంత లేచిన వాడిని తగ్గుదునా, నేను ఇంత లేచిన ఆమెను తగ్గుదునా, నా వయసు ఎక్కడ 70, దాని వయసు ఎక్కడ 20, నేను తగ్గుదునా? హెచ్చించుకొని వారి దగ్గర, వయస్సును మర్యాదను చూసే వారి దగ్గర సమాధానము నివాసం చేయదండి. అది యేసు, ప్రభు అయిన యేసు క్రీస్తులోనే సమాధానం. పత్రికలో పౌలు అంటాడు కదా, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో పరిపాలన చేయాలి అని. చూడండి, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. యేసు క్రీస్తు అనుగ్రహించు సమాధానము అంటే నీ హృదయములో పరిపాలన చెయ్యాలి. నీ హృదయములో సమాధానము అనేది పరిపాలన చేయాలి. ఆ సమాధానం యేసుక్రీస్తు ద్వారానే సాధ్యము. నువ్వు ఓడిపోవాలయ్యా, పంతాలలో ఓడిపోవాలి, గర్వములో ఓడిపోవాలి, హెచ్చించుకొనుటలో ఓడిపోవాలి, బింకములో ఓడిపోవాలి, ధనములో ఓడిపోవాలి, మేడమిద్దెలలో ఓడిపోవాలి. ఇవన్నీ నీకు అతిశయం తెచ్చిపెడతాయి, ఇవన్నీ నీకు గర్వం తెచ్చిపెడతాయి. అందం ఉంటే కూడా గర్వమే, సమాధానం ఉండదు. ఒక ఆమె బహు చక్కగా ఉంది, చాలామంది ఉన్నారులేండి, ఉదాహరణకు చెప్తున్నా, చాలా చక్కగా ఉంది. ఆమె ఎవరిని చూసినా హేళన చేస్తూ ఉంది, ఎవరిని చూస్తా ఎక్కిరిస్తూ ఉంది. ఎవరికన్నా ఊరు పోయేటప్పుడు చెప్పినా కూడా ముక్కు తిప్పుకుంటానే చెప్తుంది. ఆమె
ముక్కు బాగు చక్కగా ఉంది, చాలా ఎర్రగా ఉంది ఆమె. ఒక దినం ఆమె అనుకోకుండా ముఖం నిండా కొంగేసుకొని తిరిగేది నేర్చుకునింది. పాప ఏమే ముఖము కప్పుకొని తిరుగుతుండవు, ఏమంటే పోకుండు నీకేం నన్ను ముఖం కప్పుకొని తిరిగితే అని అనబట్టింది. ఒక ఆమె బలాత్కారంగా ఏమైందో దీనికి చూస్తే అందరినీ ఎక్కిరించి హేళన చేస్తూ ఉన్నదాన్ని బట్టి దేవుడు ఆమెకి ఏం పని పెట్టినాడంటే ముక్కుకి చిన్నగా గోల్గుండులావు చిన్న గుడప పెట్టిండు ముక్కు మీద. ఇంకా ఎంతమంది తిరుగుతుందనో ఏమో ముక్కు మీద గుడప ఉంటే బాగుంటుందా? మీకు తెలుసా? ముక్కు మీద గుడప అంటే గోల్గుండు అనుకో, ఇంతలా ఉంటే అందంగా ఉంటారా? ఇంకా ఏం చేయాలో ఆమె నిండా కప్పుకొని తిరుగుతూ ఉంది. మనిషి అక్షయపరుడు, ఆ అక్షయంలోనే సమాధానమును పోగొట్టుకుంటాడు. కొంతమంది ఏమంటారంటే నేను చెప్పిన మాట వినలేదు కాబట్టి అని బింకముతో నిలబడతారు. బింకములాడు వారు అని తిమోతి పత్రికలో ఉన్నది. కనుక చూద్దాం ఒక మాట. మనల్ని పరిపాలన చేయాల్సిందేది బట్టలు కాదు, రంగురంగుల బట్టలు కాదు. ఎంత బాగుందండి ఆ పాట. 3 నాళ్ళ ముచ్చట కోసం పాట పాడాలనా? అట్లుంది కనుక పాడాలనా లేక పాట అనుసరించాలనా? చాలామంది పాటలు పాడేది నేర్చుకుంటారు. మీటింగ్లో అయితే సీటీలు రాసిచ్చింది ఏం అర్థంలే. ఇంద్రధనస్సు లాంటిదో ఈ సంసారము, గుల వలయం. ఎంత ఆకాశములో ఆ ఇంద్రధనస్సు అనేది 7 వర్ణములతో అంత అందంగా కనపడుతుంది. అట్లే ఉంటుందా? సంసారం అట్లాంటిదే. నీ వయస్సు అటువంటిదే, నీ అందం అటువంటిదే. నువ్వు ఏది లోకములో కలిగి ఉన్నది శాశ్వతము కాదు, సమాధానమే శాశ్వతం. అందుకే ప్రభు అయిన యేసు క్రీస్తుకు సమాధాన అధిపతి అని ఆయనకు పేరు. యెషయా 9:6. ఆ చివరి మాట చదవండి, అంత చదవద్దు. ఏలి అనగా మనకు శిశువు పుట్టాను ఆ మాటలన్నీ కాకుండా సమాధాన అధిపతి అని ఆయనకు పేరు. చూడి, సమాధాన అధిపతి, సమాధానమునకే అధిపతి, సమాధానమునకే రాజు. ఇది చాలామంది మందిరానికి వస్తారు, అనుకున్నంత సొమ్ములు పెట్టుకుంటారు. స్త్రీలైతే అనుకున్నంత రంగురంగుల వస్త్రాలు ధరించుకుంటారు. ఇది చాలా బాధాకరం నాకైతే. ఇప్పుడు ఒక మాట చెప్తాను. కుండను చేసిన వాడు గొప్పోడా, కుండ గొప్పదా? కుండలు చూసి లేనట్లున్నారు మీరు. ఇప్పుడు కుండను చేసిన వాడు గొప్పవాడా, కుండ గొప్పదా? మరి నువ్వు ఎవరిని కనపరచాలా? నువ్వు కుండవు, పగిలిపోతే దేనికి పనికిరాదు. కీర్తనాకారుడు అన్నాడు, ఓటి కుండ వంటి వాడను. ఓటి కుండ అంటే మనం అటువంటి వాళ్ళమే. కనుక నీకు దేహమునిచ్చిన దేవుణ్ణి నువ్వు గణపరచాలి, అప్పుడు నీకు సమాధానం ఉంటుంది. నేను ఒకసారి బస్సులో వస్తున్నా, అంటే కొద్దిగా చాలా వెనకటికి పాతింట్లో ఉంటే పొద్దున అంత మేకప్తో వెళ్తారు కదా వెళ్ళేటోళ్ళు, అంత డ్యూటీలకు మేకప్తోనే కదా వెళ్ళేది. అది కొట్టుకొని ఇది కొట్టుకొని అంతా మధ్యాహ్నంకంతా వాన వచ్చిన గోడకి సారకలు ఎట్లనో ఆ చెమట కారి ఈ పౌడర్ అంతా కారిపోయి మొఖమల్ల సారకలు ఉంది. నేను అట్ట నిలబడి చూస్తే ఏమో మొఖం ఉండి ఇది ఎట్టేనా అని కాసి, అంటే మేకప్ కారిపోతుంది. వేషం అంత మోసమే, తెలియదు ప్రజలకు. చాలామంది సేవకులండి తెల్ల ఎంటకెళ్ళని నల్ల కొట్టుకుని పెయింట్ కొట్టేస్తారు. చాలా సిగ్గుకరం నాకైతే. అరే వాక్యమును బోధించి నువ్వు పెయింట్ కొట్టుకుంటావా? ఎవరు నీకు చెప్పింది వేషమేమని? వేషధారులను ద్వేషించును. ఎవరిని ద్వేషిస్తాడు దేవుడు? వేషధారులను.
కనుక సమాధానము అనేది నీ అతిశయంలో అది ఉండకూడదు. నీకు అందం ఉండవచ్చు, మేడమిద్దెలు ఉండవచ్చు, ప్రాముఖ్యంగా సమాధానం ఉండాలి. అది లేకపోతే కష్టం. చెప్పాను ఇదివరకే, ఉద్యోగం ఉన్నా, చదువు ఉన్నా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, బంధువులున్నా లేకపోయినా, ఎవరున్నా లేకపోయినా నీకు సమాధానం చాలా ప్రాముఖ్యం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము చూడండి, 12:14 చూడు ఏముందో. ఇంతసేపా ఎంతమందితో? నువ్వు తప్పు చదువుతున్నావు, అట్లా లేదాడా. కొందరితో సమాధానమును అని చదవల్ల. చదువు అమ్మాయి, చదువే. కొందరితో సమాధానము అని చదువు. అట్లా చదవకూడదు, ఇట్లా చదువు. అనుకూలమైన వారితో సమాధానము అని చదువు. అరే ఆ పాప చదివు కదా. ఇప్పుడు ఉండేదంతే క్రైస్తవుల దగ్గర. పరిసయ సుంకరి ప్రార్థన వేరుగా, పరిసయ సుంకరి ప్రార్థన వేరుగా, పెదవులు కలసిన మనసు కలువదు, చేతులు కలసిన మనసు కలువదు. అందరూ అందురు వీణుల విందుగా, అందరూ అందురు వీణుల విందుగా, లోకాన జరిగేది వేరుగా, మరి సంఘములో జరిగేది వేరుగా. అందరితో సమాధానం యాడుంది? అందరితో సమాధానం ఇది సాధ్యమేనా? మనుషులను వెంబడిస్తే, మనుషుల వైపు చూస్తే, లోకము వైపు చూస్తే, అర్హతల వైపు చూస్తే, నీకు నీవు బిరుదులు పెట్టుకుంటే సమాధానం అనేది కాదు. చదువు ఇప్పుడు గట్టిగా చదువు. ఏమనుంది? అందరంటే చాలామంది సొంత ఆస్తిని చేసినట్టు చేస్తారు దీన్ని. మళ్ళీ అవసరం వచ్చినప్పుడు ఫుండు కూర అంత బిర్యానీ తీర అంతా కలపడమే. మరి ఎవడు చెప్పిరా నీకు ఇది? అతి మతి తప్పింది, మతి అతి తప్పింది. ఇప్పుడు అందరితో సమాధానం అన్నమాట ఉంది కదా. అపోస్తుల కార్యం 10:36 చూడండి, అది ఇది టాలీ చేద్దాం. అపోస్తుల కార్యం 10:36, అపోస్తుల కార్యం 10:36. అందరికంటే ఇప్పుడు చాలా మంది అంటారు కొందరికేనా, మాకొకటేనా, మాకొకటే, ఇంకెవరికి లేదు యేసు ప్రభు, మాకొకటే. మా మినిస్ట్రీ పెద్ద బోధకుడు కదా, అతడు ఏం చెప్తే అదే, యేసు ప్రభు చెప్పింది కాదు. మరి పాట పాడేదే, సంగమునకు శిరస్సు నీవే రాజా నీకే నమస్కారములు, సంగమునకు. మరి బోధ చేసేదే సంగమునకు యేసుక్రీస్తు శిరస్సు అని. శరీరము అనగా సంఘము, శరీరం అనగా సంఘము. నా శరీరం నాకు శిరస్సు అది. అక్కడేం చూసి ఇక్కడ చూడు, నా శరీరానికి శిరస్సు అది తల. తలకాయ చెప్పినట్టు చేతులు వినాలనా, చేతులు చెప్పినట్టు తలకాయ వినాలనా? మనమంతా కాళ్ళు, చేతులు, తలకాయలు, కండ్లు, ముక్కున్నట్లా. యేసయ్య చెప్పినది నీ వినాలి. అందుకొరకు యేసుక్రీస్తు ఎంతమందికి ప్రభు? ఎంతమందితో సమాధానము? మత్తయి 5:9 చూడి. ఇంతసేపు పాప రోజు బైబిల్ ఏడ సమాధానం పరుస్తాం, రంకులు పెట్టేదే ఉంటుంది. అట్లా కాదన్నా వాక్యం, అట్లా కాదన్నా ఇట్లన్నా, ఇతని సొంతం అనమాట. ఇట్లా కాదన్నా అట్లన్నా, నువ్వు ఇట్లా కాదన్నా అట్లా కాదన్నా, ఇల్లు ఇప్పుడు ఇల్లు చక్కగా లేదన్నా, ఈ గోడ చక్కగా లేదన్నా, అట్లా కాదన్నా ఇట్లా కాదన్నా అంటే ఆ కొట్లాట అట్లే ఉంటుంది. కానీ మూలమట్టం వేస్తే, దారం కడితే, గుండేస్తే ఎవడు మాట్లాడనికి లేదు. అంతే కదా, అందరూ నోరు ముచ్చుకునాల్సిందే. మూలమట్టం తప్పు పట్టిస్తుంది కదా, అదే పట్టిస్తుంది, ఎవరు చెప్పాల్సిన పని లేదు. అట్లనే కొలతలు ఉన్నాయి. కాబట్టి క్రీస్తు యేసు ప్రేమకు ఎల్లలు లేవు, హద్దులు లేవు. అందుకొరకు దేవుడు లోకమును కొంతే ప్రేమించను. చదవండి అది, యోహాను 3:16. దేవుడు లోకమును కొంతే ప్రేమించను. చదవండి.
అద్దాలు తెచ్చుకో, బాగా చదువుతావు. ఏబు చదువు, యోహాను 3:16 చదువు. దేవుడు లోకమును కొందరినే ప్రేమించను. చదువురా అట్లా, చదవండి. రాదు మీకు చదవనికే? ఏమిటిని ప్రేమించాను? ఎంత ప్రేమించాను? ఎంత? మీరు గుక్కిడకూడదు అంత బట్టల. ప్రాణము పెట్టునంతగా ప్రేమించాడు ఆయన. నాకు చాలా విచిత్రం అవుతుంది. ఎట్లా విచిత్రం అవుతుంది అని అంటే, నమ్మే దగ్గర నన్ను క్షమించు, నన్ను కడుగు, నన్ను క్షమించు, నన్ను కడుగండి అంటారు. ఇంకా పాపక్షమాపణ పొందినాక అంత అయిపోయినాక ఇంకా నువ్వు బాగలేవన్నా నేనే బాగుండా నన్ను వగలోడు ఎవరు లేరు. నువ్వు కాదు చెప్పాల్సింది, ఇతరులు చెప్పాలి ఆ మాట. దానిలన్నా మంచోడు నన్ను మంచోడు అని నువ్వే చెప్పుకుంటూ తిరిగితే సరిపోతుందా? నన్ను బుద్ధిమంతుడు అని చెప్పుకుంటూ పోతే తిరుగుతుందా? ఎవరన్నల్లా? నువ్వు అట్లోటి అనుకుంటూ పో బాబాయ్. ఇద్దరు కాదు నానే మంచోడు బాబాయ్. నిన్ను నువ్వు మెచ్చుకుంటే కుదరదు. చూద్దాం ఆ మాట. కొరింథీ పత్రికది పౌలు భక్తుడు కొరింథీ సంఘంతో మాట్లాడతాడు. అట్టి వాళ్ళు కొందరు అక్కడ ఉండగా 2 కొరింథీ 10వ అధ్యాయము 18వ వచనం. మరేం నన్ను నేనే మెచ్చుకుంటాను. ఇప్పుడు పరిసైడ్ తానే కదా మెచ్చుకునింది. సుంకరి మెచ్చుకోలేదు. మెచ్చుకునే ఆయన ఉన్నాడు. మళ్ళీ చదువు ఆ మాట. ఇప్పుడు చాలామంది దీంట్లోనే ఉన్నారు. ఇక్కడ చూడి, ఇక్కడ ఓ మీటింగ్ జరుగుతుంది అనుకో, ఆటో గుంపు వస్తుంటుంది అనుకో. బ్రదర్ అది ఏమిటి బ్రదర్ అంటే అది అదర్, అది మనది కాదు. అదర్ అంటే వేరేది, అది మనది కాదు. మీ పుస్తకాలలో ఉంటుంది అస్పృశ్యత. అస్పృశ్యత ఏమంటే ఇట్టిట్టే ఊపితురు. మరి అస్పృశ్యత అంటే అర్థమేమి? అంటరానితనం, నేరము, పాపము. అస్పృశ్యత అంటే అంటరానితనం, అది పాపము. క్లియర్గా గవర్నమెంట్ పుస్తకాల మీదనే ఉంది. పాపము నుండి పరిశుద్ధులను, పరిశుద్ధుల నుండి పాపమును వేరు చేసేది రేపు జరిగేది ఉంది. ఇప్పుడు తాలేదో గట్టిదేదో కోతకాలం రావాలి కదా. కళ్ళం కావాలా లేదా? కళ్ళం కాకముందే ఎగురులాడితే మరి అట్లా ఉరిమాల్లోన కోనంగి కంకి చూడప్పుడు నేను ఎంత నల్లగా ఉండను, నన్ను ఎంత చక్కగా ఉండను, నన్ను ఎంత బలంగా ఉండను, నువ్వు బుడ్డగా ఉండవని అంత ఉరిమడిని ఎక్కిరిస్తుంది. అంటే అది కోనంగి. మామైతే ఏమనం చూడప్ప, నువ్వు ఎంతన్నా పెద్దగా ఎంతన్నా చక్కగా ఉండు, టైం వచ్చినప్పుడు మాత్రం ముందర నిన్నే కోసి గడకేసేది. క్లియర్గా మనం చూస్తే మత్తయి సువార్తలో చూడండి ఆ మాట ఎంత బాగుంది. మత్తయి సువార్త 13:47 మరియు పట్టిన యాలాగు. ఇక్కడ చూడే యాలాగు. ఇప్పుడు వలేసినాడు, వలేసినాడు, బరువు ఉండదు, దండిగేమే పడేవని గడ్డకేసినాడు, గంప పెట్టుకున్నాడు, చేపలన్నీ వేసుకున్నాడు, అన్నీ పారేసినాడు. వల బయటికి లాగితే అది దొరుకుతుంది. అలాగే యుగ సమాప్తి యందు, ఈ యుగానికి సమాప్తి, ది ఎండింగ్ సమాప్తం అవుతుంది అప్పుడు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. ఇంకా 49 చూడి. ఎందు జరుగును, దేవదూతలు వచ్చి ఆగుదాం. ఇప్పుడు ఇదే వచ్చిండే తంట, అందుకే సమాధానం లేదు. దేవదూతలు వచ్చి కలిసిమెలిసి, ఇప్పుడు గురువులు గోధుమలు యేసుప్రభు ఇక్కడ చూడండి. కాయ్ ఏమన్నాడు?
అయ్యా నువ్వు ఇచ్చింది గోధుమలు కదా, గురుగులు ఎక్కడి నుంచి మలిచి అంటే శత్రువు చేసిన పని, మరి పోయి పీకుతాం అంటే ఈ గోధుమల ఏర్లు గురుగుల ఏర్లు ఏమయ్యేవే? ఇప్పుడు గురుగులను పెరిగితివనుకో ఏం కదులుతుంది? గోధుమ కూడా పలుకుతుంది. దీంతోపాటు గోధుమ గడ్డి కూడా ఏమవుతుంది? ఎండిపోతుంది. అంటే ఇప్పుడు నీవు ఉన్నావు, చాలా సందర్భాలు ఉన్నాయి పలు రకాలుగా, మరి సమాధానం లేదే అందరితో. తీయద్దులే అయ్యో నోటితో చెప్పొచ్చు కదా పాప. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉన్నటకు ప్రయత్నించుడు, పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభును చూడలేడు. ఒకటి, సమాధానపరచువారు ధన్యులు, వారి ఎవరి కుమారులు అనబడుదురు? దేవుని కుమారులు అనబడుదురు. ఒకరితో ఒకరు ఏమై ఉండి, ఆయన సమాధాన అధిపతి, అది ఇవ్వడానికే వచ్చాడు ఆయన. కాబట్టి సముద్రములో వేయబడిన నానా విధములతో నిండిన చేపల వలను పోలి ఉన్నది పరలోక రాజ్యం. ఆ వల వేసిన వాడు దానిని దరికి లాగి మంచి వాటన్నిటిని గంపలో పెట్టి మిగిలిన వాటిని పారవేస్తాడు. అలాగే యుగ సమాప్తి ఎందు 49వ వచనం, అలాగే యుగ సమాప్తి ఎందు జరుగును, దేవదూతలు వచ్చి సరే 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 ఇప్పుడు క్రీస్తు యేసు యొక్క ప్రేమను మనము గ్రహించిన వారమైతే, దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా ఆ ప్రేమను మన హృదయములో కుమ్మరించినాడు, నెత్తి మీద కాదు, హృదయములో కుమ్మరింపబడాలి. చాలామంది అభిషేక పండగ, అభిషేక తైలము, రండి రండి రండి, హృదయంలోన నిలబడే జుర్ర నాయన, పైన పైన తోలు మీద చేసేది ఏం చేస్తావు? హృదయ శుద్ధి గలవారు చిన్నగా నల్ల, మరి గొప్పన శుద్ధి అయితే హృదయ శుద్ధి గలవారు వారు ఎవరు చూస్తారు? పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా దేవుణ్ణి. కనుక మన జీవితంలో నువ్వు సమాధానం కలిగి ఉన్నావు అని అంటే పరిశుద్ధత ఉందని అర్థము. ఒక వ్యక్తిని సహించాలంటే చిన్న మాట కాదన్నా, ఒక వ్యక్తిని ఓర్చుకోవాలంటే చిన్న మాట కాదు. ఇప్పుడు పువ్వు అని ముసినోని మాట్లాడియాలంటే ఎంత తగ్గించుకున్నాలా? ఎకాయ్ నేను ఎవరైనా కొప్పు బట్టి ఇగ్గి కొట్టారనుకో, మళ్ళీ మాట్లాడియాల అక్క అని అంటే ఎంత చేతగా దానివే, మరి తంతదని కదా నువ్వు మాట్లాడిచ్చేది. మరి ఇట్లా పంపు కొట్టేటోళ్ళరా కాదా, మళ్ళీ తంతదని కదా నువ్వు మాట్లాడిచ్చింది అంటే ఇంక ఈమె మరి ఇప్పుడు ఏం చేయాల? కొప్పు బట్టి వేయాలా? కాదు, ప్రభువును బట్టి తగ్గించుకోవాలి. చూడండి ఆ మాట ఎంత బాగా, యాకోబు 4:10 ముగించుకుందాం చిన్నగా, అంత అంత గట్టిగా. ఎవరి దృష్టికి? అది పాయింట్ అక్కడ. నీకు సమాధానం ఉండాలంటే మనుషులను చూస్తే దొరకదు. ఏ మనిషిలో సమాధానం లేదు. ఆ గొల్యాతను వాడు హెచ్చించుకున్నాడు, 6 మూరల జానడు మనిషి గొల్యాతు అనునతడు, కత్తిని నమ్మి కవచము నమ్మి, కత్తిని నమ్మి కవచము నమ్మి దేవుని మరచినవా. కత్తిని నమ్ముకున్నాడు, కవచాన్ని నమ్ముకున్నాడు, ఎత్తుని నమ్ముకున్నాడు, బల్యాన్ని నమ్ముకున్నాడు, ఓరోయ్ అని అంటున్నాడు. ఇప్పుడు చాలామంది కూడా అదే, మా గుంపేం తక్కువ తమ్మా, నీ గుంపుగూల గంపగూల దండ కూడా. చాలామంది ఈ తబ్బిబ్బుల మీదనే ఉండరు. ఇది మంచిది కాదు. ప్రభువు దృష్టికి నోహును గురించి అన్నాడు, నీవు నా ఎదుట నీతిమంతుడవుగా కనబడితివి, దేవుని దృష్టి ఎదుట. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, సమాధానం చాలా ప్రాముఖ్యం. అన్ని ఉన్నప్పుడు కాదు, అన్నీ ఉండినప్పుడు కాదు. ఇప్పుడు సమాధానం అంటే మీకు ఒకటి అర్థం చెప్తాను. మనము గబుక్కున భోజనానికి కూసుకుంటే ఎవరన్నా రాని ఏం అలవాటు మనకి? లేక తిందురా
కదా, తిందురా అనే మాట. ఒక సేవకుడు బాగా పెద్ద మనిషి, అతన్ని బాగా ప్రేమిస్తారు. ఆ ఊర్లో ఆ రోజు కూరకు వస్తారు. ఆ రోజు తప్పక పోతాడటికి. ఆ రోజు మంచి 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 ముక్కలు అన్నీ తెచ్చి చేసి పెట్టినారు. సరిగ్గా 12 గంటలకు భోంచేస్తాడు. కూర్చున్నాడా, అరుగు మీద జాడేసి కూర్చునబెట్టారా. రైట్, మొదలు పెట్టాడు ప్రార్థన చేసి, ఇట్రారా, రెండు నిలబడరు బెరేనా. ఇంతకంటే చిన్నగా ఉన్నాడు, మట్లా ఆడుకున్నాడా, సీముడు గారేదా, ఇట్లా రుద్దుకొని మీసం పెట్టాడా, ఇట్లా రుద్దుకొని మీసం పెట్టాడా, ఇవి తొడకింత రుద్దాడా. పిల్లగాడు మట్లా ఆడుకున్నాడా, వచ్చాడు నిలబడాడా, యాడా అతను తినే కానీ నిలబడాడా. ఇప్పుడు ఏమనాలా, ఇప్పుడు ఏమనుకుంటారు, పిల్లగాడిని తినన్నా ఆ మాట వస్తుంది రాదా, పిల్లగాడిని తినన్నా అనాలి కదా అంటారని రార తిందు పోనాడా. అట్లా ఇట్లా అనుకుంటా పోవడము. అతనికి సమాధానం ఉందా, ఉండాల మరి. అప్పుడు అతడు రియల్గా చెప్పినాడు, ఇట్లప్ప నాకు జరిగింది, నేను అందుకొరికి ఆ పొద్దు నుంచి ఎవరిని పిలను, నన్ను ఎవరిని పిలను, వాడొచ్చి కూసుకుంటే నాకు తృప్తి అయ్యేది, ఏమయ్యేది, ఏం చేస్తున్నాను. సమాధానం చాలా ప్రాముఖ్యం. అందుకొరికి దరిద్రుడైన లాజరు, ఇప్పుడు కుక్కలు అతని కురుపులు నాకనంటే అది ఎంత తగ్గింపు జీవితం. వాస్తవమైన సమాధానం కావాలి మనకు, పైకి కాదు. యోబు నిజమైన సమాధానం కలిగి ఉన్నాడు, అందుకొరకు అన్ని పోయినా చింత చేయలేదు. మనం అన్నిటి మీద మనసు పెట్టుకున్నాము, సమాధానం ఇచ్చే ఆయన మీద సమాధానం లేకుండా ఉన్నాము. సమాధానం అనేది అన్నిట్లో ఉండాలన్నప్పుడు ఎంత సహనం ఉండాలనో, ఎంత ఓపిక ఉండాలనో అది ప్రభు కోరుకునేది. అట్టి మాటలు మన హృదయంలో ఫలించినట్లు దేవుడు సహాయం చేశాడు. ప్రభువుని స్తుతిద్దాం, మోకరిద్దాం.